ప్రాయశ్చిత్తమకుర్వాణా పాపేషు నిరతా నరాః అపశ్చాత్తాపిన కష్టాన్ నరకాన్యాంతి దారుణాన్. పాపం వే విధిపోవును దీపంబుల్ కోటి బెట్ట దేవాలయముల్, పాపంబు పోవ పశ్చాత్తాపం వే మార్గమగును ధరణి కపీశ. అంటే పాపాలు చేస్తూ ఉంటాం, మనం తెలిసి చేస్తూ ఉంటాం, తెలియక చేస్తూ ఉంటాం. తర్వాత అనేక పూజలు చేస్తున్నాం, దేవాలయాలకు వెళుతున్నాం. నిజంగా ఈ మధ్యని చూస్తుంటే భక్తిభావాలు ప్రజల్లో పెరిగిపోయింది. ఏదైనా పర్వదినం వచ్చేసరికి చాలు దేవాలయాలు, నదులు, సముద్రాలు అన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. అన్నదాన సత్రాలన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. విరాళాలు కూడా భారీ ఎత్తునన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషం. అయితే మరి ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా చేసిన పాపాలు పోతాయా? అది అన్నది పక్కన పెట్టుకుందాం. పాపం పోవడానికి ముఖ్యమైనటువంటి ఒక మార్గం ఉంది. నువ్వు నదికి వెళ్ళక్కర్లేదు, లేకపోతే స్నానాలు చేయక్కర్లేదు, ఉపవాసాలు చేయక్కర్లేదు. పశ్చాత్తాపము అని చెప్పేసి ప్రతి పాపం చేయడమును పశ్చాత్తాపం చేయడమును కాదు. మళ్ళీ ఆ పాపం చేయకూడదు. పూజైనా సరే, ఉపవాసమైనా సరే, అభిషేకమైనా సరే, ఏం చేసినా సరే ఆ పాపం చేసి ఇదిగో కొబ్బరికాయ కొట్టాను, మళ్ళీ రేపు పొద్దున ఇంకో పాపం చేసి ఇంకో కొబ్బరికాయ కొడతానడం కాదు. అలాగే పశ్చాత్తాపం కూడా. ఇటొచ్చి పశ్చాత్తాపం అనేది మానసికమైనటువంటి ఒక వేదన, భావన అన్నమాట. అయ్యో వీడికి నేను ఈ పాపం చేశాను, అందువల్ల వాడు బాధపడ్డాడు అని వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడి, ఇగో నిన్ను ఈ విధంగా బాధ పెట్టాను, క్షమించు నన్ను అని మనం చేసుకున్నామనుక మనకి మానసేతు మలేత్యక్తే, మనసులో ఉన్నటువంటి మలిడాలన్నీ కూడా పోవడం అన్నమాట. అది మనసులోంచి వచ్చినటువంటి మార్పు అన్నమాట. అది అప్పుడే నిజంగా పాపం పోయినట్టు. అంతేగాని ఏదో పాపం చేసేసి మనం గంగా నదికి వెళ్ళి స్నానం చేసేసి పాపం పోయిందన్నది ఏమో, అది మన అడిగితే మనకే నిజంగా కూడా తృప్తి ఉండదు. నిజంగా చెప్పాలంటే శాస్త్రాలు చెప్పక్కర్లేదు, పుస్తకాలు చెప్పక్కర్లేదు, అన్నీ కూడా మనకే తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పాపం చేసాక గంగానదికి వెళ్ళి స్నానం చేసి ఇదిగో నిన్న పాపం చేసావు కదా ఇప్పుడు పాపం పోయిందా అంటే వాడు నిజంగా 100% పాపం పోయిందని అనుకోగలడా? చెప్పలేడు వాడు. ఏమో భగవంతుడు అంటాడు, తప్పించుకుంటాడు, భగవంతుడి మీద పేరేస్తాడు, కానీ పోయింది అని హృదయపూర్వకంగా వాడు చెప్పగలిగినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఉండదు. మరి పాపం పోవాలంటే ఎలాగా? పశ్చాత్తాపం వే మార్గమగును. పశ్చాత్తాపం. ఈ ఒకరిని పాపం చేసాం, ఒకరిని బాధ పెట్టాం, మనం వాడిని మోసం చేసాం, ఇదిగో నిన్ను ఈ విధంగా మోసం చేశా, క్షమించు, ఇదిగో ఆ మోసం చేసిన ద్వారా వచ్చిన లబ్ధి తిరిగి నీకు ఇచ్చేస్తున్నా. అప్పుడు వాడిని అడుగు, నువ్వు వాడిని క్షమాపణ అడిగావు కదా, నీకు పాపం పోయిందా అంటే నిక్షేపంలా వాడు పోయింది, వాడు నన్ను క్షమించాడు, నేను వాడిని క్షమాపణ వేడాను, ఇప్పుడు మేమిద్దరం కూడా చాలా స్నేహితులము అంటాడు. భగవంతుడు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, గ్రంథాలు ఎందుకు? మామూలుగానే మనం చెప్పచ్చు ఇక్కడ, అపశ్చాత్తాపిన కష్టాన్ నరకాన్యాంతి దారుణాన్. పాపం చేస్తే బోళ్ళని నరకాల్లో బోళ్ళని పాపాలు, బోళ్ళని శిక్షలు, ఆ శిక్షలన్నీ కూడా అనుభవించాలి. అనుభవిస్తామో లేదో అది తర్వాత విషయం, ఉందో లేదో అది తర్వాత విషయం. ఇక్కడ మనం పాపం చేసాం, ఈ పాపం పోగొట్టుకోవాలి, ఇదే మార్గం. పశ్చాత్తాపం ఒకటే మార్గం, దానికి మించినటువంటి మార్గము లేదు. పూర్వం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. వాడికి ఒక భార్య, పరమ గయ్యాళి. గయ్యాళి గంప అంటారు చూసారా, గయ్యాళి గంప. ఆవిడకి 3 కోడళ్ళు. ఆ కోడళ్ళని రోజు రాచి రంపాన పెట్టింది. రోజు ఈవిడ తిట్లతోటే వాళ్ళకి సూర్యోదయం, సుప్రభాతం అయ్యేది వాళ్ళకి. అయినా పడేవారు, ఏం చేస్తారు? ఈ కొడుకులు కూడా ఏం మాట్లాడేవారు కాదు, భర్త ఏం మాట్లాడేవారు కాదు. దాని నోరికి గయ్యాళి గంప కదా మీద పడిపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని మాట్లాడు కూరుకునేవారు, బయటికి వెళ్ళిపోయేవారు, ఆ తర్వాత వచ్చేవారు. ఒకనాడు ఈ అత్తగారు ఈవిడికి రోజు తిట్టే తిట్లు ఇవి కూడా సరిపోలేదు, వీళ్ళని ఇంకో విధంగా ట్రేస్ చేసి ఏదైనా ఒక తప్పు పట్టుకుని
కొత్త విధంగా వాళ్ళని రాచి రంపాన పెట్టాలని ఒక ప్లాన్ చేసింది. ఏమిటి? ఆ కోడళ్ళను ముగ్గురిని పిలిచి, వచ్చే కోడళ్ళారా కోడళ్ళారా, నేను పక్క ఊరు వెడుతున్నాను, మా అప్పగారింటికి వెడుతున్నాను, 4 రోజుల వరకు రాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బయలుదేరి వెళ్ళింది. కోడళ్ళు అమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ కోడళ్ళకి పాపం ఎన్నాళ్ళ నుంచో జిహ్వచాపల్యం వాళ్ళకి ఏమీ కూడా వండి పెట్టదు ఈవిడ గారు. ఆవిడ ఎదరకుండా, అత్తగారు ఎదరకుండా వీళ్ళు వండుకు తింటే కాస్త చంపేస్తుంది. అందుకనే ఆ చప్పుడు భోజనమే ఏదో చేసి గట్టిగా తింటే ఊరికి దాని మనసు బాగుండదు కదా. అది కోడలు అత్తగారు చచ్చిపోతుంది వీళ్ళు ఏమైనా కట్టుకుని ఏమైనా తింటే. అందుకని అదెందుకు యువరగా ఇసుకు తినండి ఇలా నానాయాగి పెట్టింది. అత్తగారు ఎప్పుడైతే ఊరికి వెళ్ళిందో వీళ్ళకి ఒక్కసారి కోరికలన్నీ కూడా బుస్సును పొంగాయి. వెంటనే పెద్ద కోడలికి పాపం చెరుకు గడలు అంటే ఇష్టం. అవునా? ఆ చెరుకు గడలు వెంటనే తెప్పించేసుకుంది భర్తతోటి చెప్పి. 2-3 చెరుకు గడలు తెప్పించేసుకుని, ఎంత ఉంది? ఓ నిలువెత్తు చెరుకు గడలు 10 అడుగుల పొడవవి. రెండో కోడలికి పరవన్నం అంటే ఇష్టం. వెంటనే జీడిపప్పు ఇవన్నీ మంచి చిక్కని పాలు తెప్పించేసుకుంది, కుంపటి వెలిగించేసింది, కొత్తలాడుతూ పరవన్నం చేసేసుకుంటోంది. మూడో కోడలికి చిమ్మిలి అంటే ఇష్టం. చిమ్మిలి ఉండలు నువ్వులతోటి బెల్లంతో చేస్తారు కదా, ఆ చక్కగా చిమ్మిలి ఉండలు సరిగ్గా వెలక్కాయ ఇంత ఉండలు చేసేసుకుంటుంది. తినేద్దామని చేసుకుంటోంది పాపం. ముగ్గురు కోడలు మనహా ఆనందంగా ఉన్నారు, కవులు చెప్పుకుంటున్నారు, సినిమా పాటలు పాడుకుంటూ. ఈ అత్తగారు ఊరు బయటికి వెళ్ళి ఓ 2-3 గంటలు అక్కడ కూర్చుని గుడి దగ్గర వచ్చేసింది ఇంటికి. తలుపు తట్టింది. ఈ కోడళ్ళు నివ్వెరపోయారు. ఎవరు చెప్పా అని కిటికీలోంచి చూశారు. అత్తగారాయే. అమ్మ బాబోయ్ అనుకున్నారు. గుండెలు జారిపోయాయి వీళ్ళందరికీ కూడా. వెంటనే ఈ కోడలు, పెద్ద కోడలు, ఆ చెరుకు కోడలు తలుపు వెనకాల దాచేసింది. రెండో కోడలు పరవన్నం తీసుకొచ్చి ఆ కుంపటి పరవన్నం పెరట్లో దాచేసింది. మూడో కోడలు చిమ్మిలి ఉండలు ఉంది కదా, అటక మీద గిన్నెలు దాచేసింది. ఏమీ ఎరగనట్టు వచ్చి బయటకు వచ్చి వీధి తలుపు తీశారు. ఈ అత్తగారు లోపలికి వచ్చింది. వెంటనే ఏం చేస్తున్నారని, ఇంతసేపు తలుపు తీయలేదని గట్టిగా ఉరిమి చూసింది. వాళ్ళు హడిలిపోతూ ఏమి లేదు ఏదో సాకు చెప్పి, అదేంటి మీరు 4 రోజులు రానన్నారు కదా, అప్పుడే వచ్చేసారంటే అత్తయ్య గారు అని పాపం లేని నవ్వు తెచ్చిపెట్టుకుని అడిగారు. అప్పుడు ఈ అత్తగారు అందిట, ఏమీ లేదే కోడళ్ళారా, నేను మా అప్పగారింటికి మా అక్కగారింటికి వెడదామని ఊరి బయట నడుస్తున్నాను, పొంతలోంచి నడుస్తున్నాను. ఒక పాము నాకు పెద్దగా ఎదురైంది. ఆ పాము ఎంత పొడుగుందో తెలుసా మీకు? పెద్ద కోడల, నువ్వు ఆ వంటింట్లో తలుపు వెనకాల దాచే చూసావా? చెరుకు గడలు చూసావా ఎంత పొడుగున్నాయో? అంత పొడుగుందో సే అందుట. హడిలిపోయింది పెద్ద కోడలు. అయ్య బాబాయ్, అత్తగారికి తెలిసిపోయిందనమాట నా చెరుకు గడలు తెచ్చుకున్నానని అని. అది దాని గుడ్లు ఎంత ఉన్నాయనుకున్నావు? మూడో కోడలా, నువ్వు చిమ్మిలి ఉండలు చేసుకుని ఆటక మీద దాచావు చూసావా? అంతంత ఉన్నాయి గుడ్లు, దాని గుడ్లు అనేసరికి ఆ కోడలు హడిలిపోయింది. అయ్య బాబాయ్, అత్తగారికి తెలిసిపోయిందా అని. అప్పుడు రెండో కోడలు, ఏమే అది నా మీదకి ఎంత కోపంగా వచ్చేసిందంటే తెలుసా? పరవన్నం నువ్వు చేస్తున్నావు చూసా, కొత్త ఉడుకుతోంది చూసావా? అంత బుసలు కొడుతూ నా మీదకి వచ్చేసరికి భయపడి నేను ఇంటికి వచ్చేసానే అందుట. ఆ ముగ్గురు కోడళ్ళు అయ్యో తమ ఏం చేసుకున్నామో అత్తగారికి తెలిసిపోయాయని ఏడుస్తూ కాళ్ళ మీద పడి, క్షమించి అత్తయ్య గారు, మీరు ఊరు వెళ్ళారు కదా, మేము ఏదో జిహ్వచాపల్యాన్ని దాచుకోలేక తెచ్చుకున్నామనేసరికి అత్తగారు కూడా పాపం, ఓహో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు పాపం అని ఊరుకొండర్రా, నేను ఇన్నాళ్ళు తెలియక ఏదో నా గాడుతనం మూలాన మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఏమనుకోకండమ్మా అని చెప్పి అప్పటి నుంచి మీరేం చేసుకోక్కర్లేదు, హాయిగా తినండి, ఇక్కడి నుంచి రేపటి నుంచి మీకు అన్నీ కూడా చేసి పెడతానని ఆ కోడలని కన్న కూతుర్లాగా పెంచి పోషించేదన్నమాట. చూసుకుని చక్కగా ఆనందంగా ఉన్నారు. అలాగా అత్తగారు ప్రాయశ్చిత్తం, ఆవిడ తప్పు తెలుసుకుంది. వెంటనే ఆ కోడలని
మీరు ఏమనుకోకుండా రా అని అప్పటి నుంచి కన్న కూతుళ్ళలా చూసుకునేది. అంతే, ఆవిడ పాపం పోయింది. అప్పటి నుంచి కూడా ఆవిడ కూతుళ్ళని కోడళ్ళని మంచిగా చూసుకునేది. అదే ప్రాయశ్చిత్తం అంటే, తప్పు తెలుసుకోవడం అంటే అదనమాట. ఈ శ్లోకంలో మనకి తెలిసేది నీతి అదనమాట.